అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి నవంబర్ 22 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు అయితే వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. సమస్య మీది పరిష్కారం గురువుగారి దగ్గర కలదు. మన గురువుగారి ద్వారా చాలా మంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఒక ఊహించని విపత్తు, ఒక ప్రమాదం ఈ రూపంలో అయితే కలగబోతుందండి. ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేళ్ళకు ఫలితాలు అయితే దక్కుతాయి. నిత్యం కూడా దైవారాధన చేసుకోవడము, మిమ్మల్ని మీరు నమ్ముకోవడము, ఎదుటివారి యొక్క మాటలు ఆలకించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడము మంచిదంటూ జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. అయితే ఏం జరగబోతుందనే వివరాలతో పాటుగా రేపటి రోజున కలిగే అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాలు కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము. ఇక ఆలస్యం లేకుండా, అంటే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వారి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది, గుణగుణాలు ఏ విధంగా ఉంటాయో మనం ప్రతిదీ ముందుగా గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. బంధాలకు, అనుబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులకి ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా వారికి మంచి చేసినా కానీ కొద్ది రోజులని వారు చేసిన మంచిని మర్చిపోతుంటారు. కానీ ఈ రాశి వారు అటువంటి వ్యక్తిత్వం కలవారు అస్సలు కాదు. ఎదుటి వ్యక్తులు చేసింది చాలా చిన్న సహాయమే కానివ్వండి, అప్పుడు ఆ పరిస్థితికి చాలా పెద్దది. వారు సాయం చేయకపోతే నేను బాధపడేవాడిని, లేకపోతే సాయం చేయకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని ఈ విధంగా ఆలోచించి చిన్న సాయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి పెద్దగా గుర్తుంచుకుంటారు. ఇదంతా భగవంతుని ఆలోచనలే. భగవంతుని స్వరూపులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పినా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మాట మంచి చేసేది మంచి నిస్వార్థ జీవులు. ఇప్పటి కలియుగంలో ఈ రాశి వారు పుట్టవలసిన వారైతే అస్సలు కాదని చెప్పచ్చండి. ఎంతో త్యాగశీలు కలిగిన వారు. తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భము, ఒక మంచి పరిస్థితి కోసము అహర్నిశలు కూడా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. ఒకరి వద్ద నుంచి ఏది పొందుతున్నామనే తత్వం ఉండదు, పొందుకుంటే మర్చిపోయే తత్వం ఉండదు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు వీరికి ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఎంతో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. సమస్యలంతరం వరకు పర్వాలేదు, వస్తే ఆ సమస్యను ప్రక్షాళన చేసి తగిన పరిహారం చెల్లించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా నిద్రపోరు. భగవంతుని యొక్క అనుగ్రహము వీరితో ఎప్పుడు తోడు నీడగా అండదండగా ఉంటుంది. జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు ఎక్కువగానే ఉన్నా మానసిక స్థిమితత్వం కోల్పోరు. చేయని తప్పులు కూడా మాటలు పడాల్సిన సందర్భాలు వీరి యొక్క లైఫ్లో చాలా ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ నిందలు నిజం కాదని అతి త్వరలోనే మీ జీవితంపై నింద వేసిన వ్యక్తులు కూడా గుర్తించగలుగుతారు. ఇక ఈ విధంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయండి. అయితే నిత్యం కూడా సమస్య పరిష్కారం ఇలా వెతుకుతూనే ఉంటారు. కానీ అలసిపోరు, ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. అయితే ఎక్కువగా కష్టాలు ఉన్నాయి కదా అని బాధపడుతూ కూర్చునే సందర్భాలు అయితే ఉండవు. భగవంతుని విమర్శించే సందర్భాలు కూడా అస్సలు ఉండవు. కొన్నిసార్లు ఆ సందర్భాలు వచ్చినా నిరాశ చెందవద్దు. భగవంతుడే మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. కష్టాలు వచ్చే సమయంలోనే అవి భగవంతుడు మీకు ఇచ్చిన పరీక్షల్లాగా భావించి ఆ పరీక్షల్లో మీరు మంచి ఫలితాలతో మంచి ఉత్తీర్ణత సాధించి భగవంతుని మెప్పించడము ఖచ్చితంగా శుభప్రద ఫలితాలను భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపటి రోజున అనగా
రేపటి రోజున ఈ రాశి వారికి చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. దిన ఫలితం ప్రకారం ఇలాగే ఉన్నది. ఇలా కూడుకొని వస్తుంది కూడా. కుటుంబ సభ్యులతో కావచ్చు, మరికొంతమంది కుటుంబ స్నేహితులు కావచ్చు, బయట వారు కావచ్చు, ఇంకొంతమంది బంధువులతో కావచ్చు, ఒక్కొక్కరిగా ఒక్కో రకంగా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వారితో ఎక్కువగా మీరు సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ, ఆధ్యాత్మిక యాత్రలు కానీ బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కొంతమంది స్నేహితులతో, బంధువులతో కలిసి కూడా ఈ విధంగా యాత్రకు బయలుదేరతారు. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. వారు మీ యొక్క లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్రను కూడా పోషించబోతున్నారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి రాగానే కొద్దిసేపు వారితో పరిచయం ఉంటుంది, మాటలు మాట్లాడుకుంటాం, అలాగే వారి గురించి తెలుసుకుంటాం. కానీ అక్కడితోనే ఆ యొక్క బంధం అనేది ముగిసిపోతుంది. కానీ ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో రేపటి రోజున పరిచయం వ్యక్తులు మాత్రము ఆ విధంగా కాదండి. వారితో బంధం అనేది చాలా కాలం పాటుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము మనం గమనించినట్లయితే మంచిగా మంచి జరుగుతుంది, చెడుకు చెడే జరుగుతుంది అన్నట్లుగా మీ రేపటి రోజున కొన్ని రకాల పరిస్థితులు మీ మనసుకు ఇలా తట్టకైతే ఖచ్చితంగా కలుగుతాయి. మీ మన పరిస్థితి రేపటి రోజున నిశ్చితంగా ఉన్నా కొంచెం ఆందోళనకరంగా కూడా ఉండొచ్చు. రేపటి రోజున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు మీరు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైనా సరే మీకు మంచి సలహా ఇస్తారు. అంటే ఏదైనా ఆర్థికపరమైన పెట్టుబడికి సంబంధించింది లేదా ఒప్పందాలకు సంబంధించింది, భాగస్వామి పెట్టుబడికి సంబంధించి ఒక సలహా ఇస్తారు. కానీ వారు ఇచ్చే సలహా పాటించే ముందు 1-4 సార్లు ఆలోచించండి. వారు మీ మంచి కోసం ఇస్తున్నారా? కొన్ని సందర్భాల్లో మనం మంచికి పోయినా కానీ చెడు ఎదురవుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా సరే 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సలహా ఇచ్చింది సొంత వ్యక్తులే కదా, మీ మేలు కోరుకునే వ్యక్తులే కదా అని ఆలోచించకుండా తొందరపాటుతనంతో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే వారు మీ మంచి కోసం సలహా ఇచ్చినా కానీ వారి వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజు దిన ఫలితాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త. అలాగే సొంత వ్యక్తులు ఎవరైనా తీసుకొని వచ్చి వారికి షూరిటీ సంతకం చేయమని అడగడం కూడా జరగవచ్చు. ఈ విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం మంచిదే, కానీ వారికి చేసే సహాయం మనకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి కీడు చేయకూడదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క జీవితానికి ఒక కష్టంగా రేపటిలో మారకూడదనే విషయాన్ని మీరే గమనించుకోవాలి. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఇదివరకు చూడని ఒక ఫలితాన్ని చూడబోతున్నారు. భాగస్వామి పెట్టుబడుల గురించి ఆలోచించి తగుముఖ నిర్ణయం తీసుకోండి. అలాగే వ్యాపార భాగస్వాములతో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఒకవేళ మనస్పర్ధలు పెద్దగా మారితే అది సమస్యగా మారిపోవచ్చు. మీ యొక్క వ్యాపారంపై భాగస్వాములపై చిన్న మనస్పర్ధలు పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనస్పర్ధలు పెద్దగా మారితే మాత్రము అది సమస్యగా మారిపోవచ్చు. మీ యొక్క వ్యాపారంపై కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు మీ యొక్క విలువ వస్తువులు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే చోర భయం అనేది కనిపిస్తుంది అనమాట. దూరం అంటే చోర భయం అనేది కనిపిస్తుంది. ఆ దూర ప్రయాణాలు చేసేవారి విషయంలో కూడా, ముఖ్యంగా ట్రైన్లో, బస్సులో ప్రయాణం చేసేవారి విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. కావున విలువైన వస్తువులు, డబ్బు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం ఉద్యోగస్తులకి కొంత సవాల్తో కూడుకున్న సమయంగా చెప్పొచ్చు. పై అధికారుల నుంచి ఒక మాట పడాల్సి వస్తుంది. అయినప్పటికీ నిరాశ మాత్రం చెందొద్దు. మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు చేసిన ప్రయత్నం ద్వారా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ పైన అరిచే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులు ఒకవేళ కోపంతో మీ పైన అరిచినా కానీ ఒక రివర్స్గా మీరు మారకూడదు. ఇలా రివర్స్గా మారితే మాత్రం మీరు మీ యొక్క ఉద్యోగం పైన అది ప్రతికూలమైన ప్రభావం, తత్ఫలితంగా కుటుంబంపై ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. సహనము, ఓపిక చాలా అవసరము. ఎందుకంటే పై అధికారులు కాబట్టి వారికి ఎదురు తిరిగి మాట్లాడితే వారి కోపానికి మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు సహనం, ఓపిక వహించండి. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని అతి త్వరలోనే వారు కూడా తెలుసుకొని వీలైతే మీకు క్షమాపణలు కూడా చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. విదేశాల్లో ఉన్న వారికి కూడా తమ సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక అప్డేట్ న్యూస్ని, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున ఒక చక్కటి సంబంధం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పొచ్చు. ఎవరైనా సరే చాలా కాలం చెందిన పని మొదలు పెట్టాలనుకున్నా, మధ్యలోనే ఆపేస్తున్నా,
ఆ పని రేపటి రోజు మీరు పూర్తి చేయగలుగుతారు. దిగ్విజయంగా ఆ యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో రేపటి రోజు మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజు గడపబోతున్నారు. కావున ముఖ్యంగా సొంత వ్యక్తుల కారణంగానే, వారు ఇచ్చే సలహా కారణంగానే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆర్థికపర విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మాత్రం చెప్పదగిన సూచన. మరి రేపటి రోజున శనివారం కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి తెలుసుదా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.